శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా మా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుడు మరొక పరిశుద్ధ దినాన్ని చూడగలిగేటువంటి కృపా భాగ్యత దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. మన గొప్పవారమని కాదు, యోగ్యులమని కాదు, అర్హత కలిగిన వారమని కాదు, ఆరోగ్యవంతులమని కాదు, కానీ కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప దేవుడు మన సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ దిన మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి బాధ్యతను దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా రేస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్లకి ఈ యొక్క వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నవారు మీ కలపాల సంజయ్. రండి, ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ దినము ఈ యొక్క అంశము ఏమిటి అని అంటే ఫలించుట, టు బేర్ ఫ్రూట్ అని ఇంగ్లీష్లో అంటారు. కాబట్టి ఈ ఫలించుట అనేది అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఇది అనేకమైన వందల సార్లు విని ఉండవచ్చు, అనేకమైన దైవజనులు ఈ యొక్క వాక్యాన్ని వివరించి ఉండవచ్చు. కానీ ఈ దినం ప్రత్యేకమైన రీతిలో దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 8 వరకు ఉన్నటువంటి వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినని దానిలోని పనికి గాని తీగలను గాని తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలి. నా యందు మీరును మీ యందును నా మాట నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులవుదురు. దేవుడు ఈ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఈ యొక్క మాటలను గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి ఉపమాన రీతి అయినటువంటి మాటలు. ఈ యొక్క మాటలు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు నేనే అని యోహాను సువార్తలో చెప్పినటువంటి 7 మాటల్లో చివరిదిగా కనిపిస్తున్నది నేను అనే పదము. యొక్క పాత నిబంధన ఒడంబడికలు గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని జాతిని ద్రాక్ష చెట్టుతో పోల్చినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఈ గమనించినటువంటి మాటల్లో. అందుకని కీర్తనకారుడు రాస్తాడు కదా, ఈ మాటలను కూడా ఒకసారి చూద్దాం. కీర్తనకారుడు 80వ సంకీర్తనలో ఒక మాట అక్కడ రాస్తున్నారు. దయచేసి పరిశుద్ధ గ్రంథం చూడాలని నేను కోరుకుంటున్నాను. 80వ సంకీర్తన గమనించినట్లయితే 7, 8 వచనాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుమో, మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేమో. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అన్యజనుల నుండి వారిని తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకున్నటువంటి దేవుడు కాబట్టి వారిని పారద్రోలి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగంని ఆయన అక్కడ నాటినట్లుగా ఈ మాటల ద్వారా అర్థమవుతున్నది. ఈ విధంగా మనం గమనించినట్లయితే చెరలో నుండి దేవుడు మానవుని విడిపించట కొరకు, అనగా పాపం అనే బానిస సంఖ్యలో నుండి మానవుని విడుదల చేసి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించట కొరకే దేవుడు మానవుడికి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చదవబడిన ఉపమాన రీతి కూడా అదే మనకి కనిపిస్తున్నది. ఇక్కడ గమనించినట్లయితే మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. మన జీవితంలో రక్షణ కావాలి అని అంటే దేవుని యొక్క ముఖ కాంతి మన జీవితంలో ఉండాలి. దేవుని యొక్క ముఖ కాంతి దర్శనాన్ని మనం ఎలా చూడగలుగుతామనంటే ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే. అందుకని చదవబడినటువంటి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1 నుండి 8 వరకు వచ్చిన మీరు నా యందును నేను మీ యందు నిలిచి ఉండునట్లు అనే పదం అక్కడ కనిపిస్తున్నది. అయితే ఆ మాటల నుండి మనం గమనించినట్లయితే ఈ దినము దేవుని యందు ముఖ కాంతిని ప్రకాశింపజేయట కొరకు నిల్చుండమని అంటుంటే మానవుడు ఏమి చేస్తున్నాడో తెలుసండి. రండి యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము
మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. 5వ అధ్యాయం 1 నుండి 7 వరకు. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బహుగా త్రవ్వి రాళ్లను వీరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను ఆయన ఏం చేశారంటే నాటించినట్లుగా కనిపిస్తుంది. అక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం ఎంతో భయంకరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో బాధలను, వేదనలను, శ్రమలను, ఇరుకులను అనుభవిస్తుంటే అది చూచినటువంటి ఆ పరమ తండ్రి తన ప్రజల్ని విడిపించుట కొరకు ఆ రాళ్ళ లాంటి పరిస్థితులు, ఆ యొక్క గచ్చపొదల లాంటి పరిస్థితుల్ని, ఆ యొక్క మొల్ల కంచెల లాంటి పరిస్థితుల్ని వాటన్నిటిని వేరుపరిచి దేవుడు ఏమి చేసి ఉన్నాడో తెలుసా? తన ప్రజల్ని నాటినట్లుగా తెలుస్తున్నది, ఆ నాటినట్లుగా కనిపిస్తూ. అయితే ఇంకా కొద్ది ముందుకెళ్తే, కావున యెరూషలేము నివాసులారా, 3వ వచనం యెషయా గ్రంథం 5:3, యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను మిమ్మల్ని విడిపించున్నాను కదా, అయితే మీరేం చేస్తున్నారు? నాకు న్యాయం చేయరా? ఎందుకనంటే మీకు శ్రమలు ఉన్నప్పుడు అది నా శ్రమ అనుకొని మిమ్మల్ని విడుదలిచ్చాను. మీకు వేదనలు చూచి నా గుండె తరుక్కుపోయి నేను ఆ యొక్క పరిస్థితుల నుండి నేను బయటికి తీసుకొచ్చాను. కారు ద్రాక్షల వల్ల మీ బ్రతుకులు ఉంటే వాటిని మధురమైన ద్రాక్షరసంగా చేయాలని నేను ఇష్టపడ్డాను. ఇదిగో మీరు అనుభవిస్తున్న ఆ దాస సుంకలాల నుండి విడుదలిచ్చి పాలు తేనె ప్రవహించే ప్రదేశంలో మిమ్మల్ని నేను ముందుకు నడిపించాలని ఇష్టపడుతున్నాను. అయితే నేను మిమ్మల్ని ఇంతగా నడిపించాలని ఆశతో నేను ఉంటే ఎందుకయ్యా నా మనసును దుఃఖపరుస్తాను? నాకు న్యాయం తీర్చలేరా? ఈ దినము అలనాడు మన పితరులకే కాదు, ఈ దినం నీతో నాతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమిటో తెలుసా? నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకో, నేను ఒక ఫలప్రదమైనటువంటి జీవితము, నువ్వు ఒక ప్రతి ఫలము అనుభవించి ఎట్లాంటిదో తెలుసా? ఆధ్యాత్మికంగా, భౌతికంగా నీవు మంచి ప్రతిఫలంగా దేవునికి ఇష్టడుగా జీవించాలని నేను కోరుకున్నంటే ఈ దిన మనం ఏమి చేస్తున్నాం? ఈ మాట చెప్పుకుంటూ కొద్ది ముందుకు వచ్చినట్లయితే చూడండి, చాలా బాధాకరమైనటువంటి మాట. 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆయన నా బిడ్డలు మంచి మార్గంలో నడిపించబడాలని, నా బిడ్డలు యొక్క జీవితం ఒక ఫలదాయకమైనటువంటి జీవితంగా ఉండాలని నేను ఆశపడితే, నా యొక్క అడుగుజాడలోకి రమ్మంటే నా బిడ్డలు నా అడుగుజాడల్లోకి రాకోకుండా నాకు అవిధేయకరమైనటువంటి జీవితం జీవిస్తూ నన్ను దుఃఖపరుస్తూ నన్ను వేదనపరుస్తూ ఇదిగో నాకు వ్యతిరేకరమైన కారు ద్రాక్షాల వలె వారి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల నాకెంత దుఃఖము, దానివల్ల నాకెంత వేదన అని అంటూ ఇంకా కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే, నేను 5వ వచనం కార్యంను మీకు తెలిపేదను. 5వ వచనం, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలను బలరక్కసి చెట్లను బలిసి. అనగా ఈ మాటలన్నీ గమనించినట్లయితే మానవుడిని దేవుడు ఎంత ఫలింపచేయాలని ఇష్టపడితే మానవుడు దేవుడికి అంత అవిధేయులుగా మారిపోతున్నాడు. మన ఆదిమ తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాము గారు కూడా ఏ శ్రమ లేదు, ఏ బాధలు లేవు, ఏ ఇరుకులు లేవు, ఏ ఇబ్బంది లేదు. ప్రతి దినము కూడా మానవుని దేవుని దగ్గరికి రమ్మని ఆయన అడగలేదండి. దేవుడే దిగి వచ్చి ప్రతి దినము కూడా ఆదాము గారితో అవ్వ గారితో సహవాసం చేసి వారితో ముచ్చటించి ఆయనకు కావాల్సినవన్నీ కూడా వారి దగ్గర ముచ్చట తీర్చుకుంటున్నటువంటి సమయంలో ఆ అవ్వ ఆదాము వారు నా మాట వినుకోకుండా నా మాట తృణీకరించి వేరైనటువంటి జీవితాన్ని వారు కోరుకున్నారు. ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ దినం ఆ తల్లిదండ్రులు మాత్రమే కాదు కానీ ఈ దినం కూడా మనం ఎంతగా దేవుడు నిన్ను ఫలింప చేయాలని ఆశపడుతుంటే నువ్వు కారు ద్రాక్ష వలె అయిపోతున్నావా? దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపి న్యాయమైనటువంటి మార్గం ఏదో, అది ఉత్తమమైన మార్గం ఏదో దాన్ని రుచి చూచి
తెలుసుకునని చెప్పినటువంటి దేవుని యొక్క రుచిని మనం అనుభవిస్తూ మనం దేవునికి మనము అవిధేయులుగా మారిపోతున్నామా? దేవునికి వేదన పరిచే పరిస్థితులుగా మన జీవితం ఉంటుందా? లేకపోతే దేవుని దుఃఖపరిచే వారిగా మనం బ్రతుకుంటుందా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ దిన దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నేను ఫలింపచేయాలని ఇష్టపడుతున్నాను, బట్ నీ యొక్క జీవితము కారు ద్రాక్ష వలె అయిపోతే నేను ఎక్కడ నేను ఫలింపచేయగలుగుతాను? నేను కోరుకున్నటువంటి మార్గంలో నిన్ను నడిపించాలని ఇష్టపడితే నాకు అవిధేయకరమైనటువంటి మార్గంలో, నాకు ఇష్టం లేనటువంటి మార్గంలో జీవిస్తే నేను ఎలా ఫలింపచేయాలని ఇష్టపడతాను? సహజంగా మానవుడు ప్రతి ఒక్కరు కూడా ఏమని అనుకుంటారంటే, నేను నా కుటుంబం ఫలించాలి, నా భార్య ఫలించాలి, నా బిడ్డలు ఫలించాలి, మేము ఈ భూమి మీద ఈ సొసైటీలో ఒక ఫలప్రదమైనటువంటి సంతోషకరమైనటువంటి ఒక అద్వితీయమైనటువంటి జీవితం జీవించాలని కోరుకుంటారు. అది సాధ్యమే, అది వారికి ఉన్నటువంటి ఊహకే అసాధ్యమైనదే. కానీ దాన్ని ప్రాక్టికల్లోకి లైఫ్లోకి రావాలనంటే ఎన్ని శ్రమలు పడాలి, ఎన్ని బాధలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి. కానీ దేవుడు ఆ ఇబ్బందులు ఇవ్వట కొరకు అవ్వమ్మ తల్లిని, ఆదాము గారిని ఏదోని వనంలో ఉంచలేదు కదా. ఆయన ఒక శ్రేష్టమైన జీవితాన్ని మానవుడికి ప్రసాదించాలని ఆయన కోరుకుంటే మానవుడు దేవుడికి వ్యతిరేకరమైనటువంటి క్రియలు చేసి కారు ద్రాక్షాల వలె మనము ఆయనకి మారిపోయినాడు. మనం వల్ల దేవుని యొక్క నామము ఎంత దూషణ పాలవుతున్నది ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఎంతో వేదన, ఎంతో బాధ దేవునికి మనం పుట్టించేవారుగా ఉంటున్నాం. అందుకని ఇర్మియా గ్రంథకర్త కూడా అంటాడు కదా, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం కూడా ఒక మాట అక్కడ రాయబడి ఉంది, శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తములను చెట్టు వంటి వానిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీనుడవు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్టుడవైతిని. అంటే దేవుని మాట వెనుకోకుండా భ్రష్టకరమైనటువంటి ద్రాక్ష వలె మన జీవితం అయిపోయింది. భ్రష్టకరమైనటువంటి జీవితం జీవించే వారిగా మన జీవితాలు అయిపోయినాయి. దేవుని యొక్క మాటకు విధేయత చూపించేవారుగా లేము. దేవుని యొక్క మాటకు మన శ్రద్ధ చూపించేవారుగా లేము. దేవుడు చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి మార్గము, పవిత్రమైన మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గంలో జీవించుకోకుండా దేవుడు ఈ భూమి మీద ఆది కాండంలోనే రాయబడి ఉన్నది కదా, నువ్వు ఫలించి అభివృద్ధి పరచబడింది, ఫలించుట కొరకే కదా దేవుడు నన్ను ఈ భూమి మీద ఉంచింది. మనకు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచింది, మనకు ఒక కుటుంబాన్ని ఏర్పరిచి మన బిడ్డల్ని మన సంతానోత్పత్తి జరుగుతున్నది. కానీ దేవునిని ఫలించేవారుగా మనం ఉంటున్నామా? ఈ పరిశుద్ధ దినంలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, దేవా మా జీవితాలు ఫలించవలసింది బదులుగా కారు ద్రాక్షాల వలె మా జీవితం అయిపోతుంది. ఎందుకో తెలుసా? భ్రష్టకరమైనటువంటి వాటిని మేము ప్రేమించే వారికి ఉన్నాం, భ్రష్టకరమైనటువంటి మార్గంలో మేము నడుస్తున్నాము, భ్రష్టకరమైనటువంటి ఈవల్ని మేము అనుభవిస్తున్నాం, భ్రష్టకరమైనటువంటి వాటిని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా జీవితాలు కారు ద్రాక్షల వలె అయిపోతున్నాయి అని దేవుని దగ్గర ఈ యొక్క ఫలించవలసింది బదులుగా దినము మనం దిగజారిపోయేటువంటి భౌతికకరమైన పరిస్థితులు అవనండి, ఆధ్యాత్మికమైన పరిస్థితులు అవనండి, ఏదైనప్పటికీ కూడా దేవుని దగ్గర సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో మనం ఫలించేవారుగా దేవుడు ఉంటాడు, మనం ఫలించేవారుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వదకరమైనటువంటి కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అటువంటి ఫలించే ద్రాక్ష వల్లి వలె దేవుడు మనల్ని తయారు చేయడానికే కదా దేవుడు నన్ను ఎన్నుకున్నది. దేవుడు నన్ను ఈ భూమి మీద ఇంకా ఉంచింది దాని కొరకే కదా. అయితే నువ్వెంతవరకు దేవుని మాటను వినే వ్యక్తిగా ఉంచున్నావు, దేవుని యొక్క మాటకు ఎంతవరకు నువ్వు విని ఆయన మాటను, ఆయన ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉంచున్నావు, ఎంతవరకు దేవునికి బాధ కలిగించుకోకుండా దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉంచున్నావు. ఇంకా ఒక మాట చెప్పాలని ఇష్టపడిన యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం మనం వెళ్ళినట్లయితే అక్కడ కూడా రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయం 1 నుండి 8 వచనం మీరు చూసినట్లయితే అక్కడ లాస్ట్ లో ఉంది. ఆ మాటలన్నీ చూసుకుంటూ నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర కంటని ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనా దాని కర్రను తీసుకుందాం అనుకుంటూ చివరికి వచ్చేటప్పటికి వారు నా విషయమే విశ్వాసఘాతకులైది. అక్కడ నెంబర్ 1 భ్రష్టత్వము, 2 విశ్వాసఘాతకులు. ఈ దినము విశ్వాసఘాతకులుగా ఎంతగా భయంకరంగా ఉంచడం, మానవుడు విశ్వాసఘాతకులుగా ఉన్నట్లయితే ఆ మానవుడికి కోపం వచ్చి వాడిని ఎలాగోలా చంపటమో, వాడిని ఎలాగోలా కనుక అనగారించటమో, లేకపోతే ఎలాగోలా వాడిని దుఃఖపరచటమో, వాడి జీవితాన్ని నాశనం చేయటమో చేస్తుంటాడు. మానవుడి యొక్క సహజ లక్షణము. అయితే నా దేవుడు
ఆయన్ని అంత అన్యాయం చేస్తుంటే, ఆయనకి అంత విశ్వాసఘాతులు. దేవుడు నీకు ఒక ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు, దేవుడు నీకు ఒక ఆయుష్ని ఇచ్చి ఉన్నాడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద ఒక ఆస్తికర్తగా నేను చేస్తున్నాడు. అంత మాత్రమే నీ కుటుంబ జీవితాన్ని కూడా ఫలప్రదంగా చేస్తే ఎంతవరకు ఆయన ఫలించేవారుగా నువ్వు ఉంటున్నావు. ఏది ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలు సంపాదించుకోవటమో, బంగారాలు సంపాదించుకోవడం, మిద్దెలు మేడలు సంపాదించుకోవటమో, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లాది రూపాయలు పెట్టుకోవటమో, దట్ ఈస్ నాట్ ది ఫ్రూట్ఫుల్ లైఫ్. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎవరు నా యందు నిలిచి ఉందరో నేను దేవుని యందు నిల్చుండే వారుగా ఉంటున్నామా, లేకపోతే విశ్వాసఘాతకులుగా మనం ఉంటున్నామా? విశ్వాసఘాతకమైనటువంటి జీవితము అది ఎప్పటికీ కూడా. అందుకనే ఒక మాట రాయబడి ఉన్నది, ఇంకో నరుడా అని అంటూ, ఇదిగో నువ్వు ఎవరినో మోసం చేస్తున్నట్లు కాదు, నిన్ను నువ్వు దేవునికి విరోధంగా ఉండి దేవునికి విశ్వాసం చూపుతున్నట్లుగా మనుషులు కనపరుచుకుంటూ దేవునికి వ్యతిరేకరమైన కార్యములు చేసేవారుగా మనం ఉన్నామా? ఇదేమో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని తన ప్రజల్ని దేవుడు అంతగా పోల్చడానికి కారణం, ద్రాక్ష చెట్టు ద్రాక్ష వల్లితో ఆయన పోల్చడానికి మూల కారణం ఏంటో తెలుసా? ఆయన ద్రాక్ష చెట్టు వలె ఆయన యొక్క వల్లిలో నిన్నుతో కలిసి మిగతం అయిపోవాలని ఆయన నిన్ను కూడా ఆయనలో కలుపుకొని ఆయన నిత్య రాజ్యంలో నిన్ను చేర్చాలని ఇష్టపడుతుంటే విశ్వాసఘాతకులుగా ఉండేవారుగా మనం ఉంటున్నామా? ఈ దినము ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులకి విశ్వాసంగా నిల్చున్నారు, ఎంతమంది భార్యలు తన భర్తలకి విశ్వాసాలుగా ఉంటున్నారు, ఎంతమంది భర్తలు తన భార్యకి విశ్వాసం కలిగిన వారుగా ఉంటున్నాం. చాలా మంది ప్రమాణం చేస్తుంటారు. క్రైస్తవ సమాజంలో ఎక్కువగా కూడా, క్రైస్తవులు మాత్రమే కాదు అన్య మతంలో కూడా ఉన్నది ఏమిటో తెలుసా చెప్పమంటారా? ఇదిగో నా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందునైనా నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో నిన్ను కూడా ప్రేమిస్తానని ప్రమాణం చేస్తున్నాం. కానీ ఈ దినం ఆ ప్రేమ యందు నిల్చుంటున్నామా? అదే విశ్వాసం నందు నీ భర్తకి నువ్వు చేసినటువంటి ఆ యొక్క ఒడంబడికలో విశ్వాసంలో నువ్వు నిల్చుంటున్నావా? లేకపోతే విశ్వాసతలను తొలగిపోయి ద్రోహిగా నువ్వు అయిపోతున్నావా? విశ్వాసఘాతకుడుగా నువ్వు అయిపోతున్నావా? అంతమంది కామేచ అద్దేశ అని చెప్పేసి మనము ఆ జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కూడా ఎంతగా ప్రమాణం చేస్తుంటాం. అయితే నీ జీవితం ఒకవేళ కామేశ కొరమే ఉంటున్నావా? ఇగో నీ యొక్క మనసేచ్ఛను నీ భార్యగా నువ్వు అంగీకరించి ఉన్నావు కదా, అయితే దాని అందు నిల్చుండే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? లేకపోతే దూరంగా దేవునికి వెళ్ళిపోతున్నావా? నువ్వు విశ్వాసఘాతులుగా నీ యొక్క కుటుంబ వ్యవస్థకి ఉంటున్నావా? లేకపోతే విశ్వాసంలో నువ్వు ప్రతిష్ఠిత చేయబడి దేవుని యందు నిల్చుండేవాడుగా నువ్వు ఉంటున్నావా? ఈ యొక్క మాటల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది అదే. అందుకనే అంటున్నాడు కదా, ఇగో ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 15:1-8 ఉన్నటువంటి మాటల్లో కూడా ఇదే మాట చెప్పు, నా వారు నా విషయమే విశ్వాసఘాతకులైరి గనక నేను చేస్తాను అంటున్నాడు. తెలుసండి, నేను వారి దేశమును పాడు చేయదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీవు చేసినటువంటి ఆ విశ్వాసఘాత క్రియ వలన నీ దేశము నాశనం అయిపోతుంది, నీ దేశము అట్టడిగిపోతుంది. ఈ యొక్క మాటలు నేను చెప్తాం కాదండి, ఇది శాపగ్రస్తమైన మాటలు కాదు. దేవుడు నిన్ను నన్ను సరిచేట కొరకే నీ వలన నీ దేశం అనగా నీ కుటుంబము, లేకపోతే నీ సంఘము, నీ యొక్క నువ్వు నివసిస్తున్న సమాజము, నువ్వు నివసిస్తున్న రాష్ట్రము, దేశము నీ వలన పాడైపోతుంది, నాశనం చేస్తానని దేవుని ఉగ్రత గురించి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, దేవా ఇదిగో నాయన, నేను మీకు ఆయాస్కరమైనటువంటి వ్యక్తిగా నేనున్నాను, నేను మీతో నిమిత్తమయ్యటానికి ఇష్టపడుతున్నానని నువ్వు చెప్పగలుగుతావా? అందుకని ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే హోషేయ గ్రంథంలో కూడా ఆయన మాట్లాడుతున్న హోషేయ గ్రంథం గురించి మనం ఆలోచన చేసినట్లయితే హోషేయ గ్రంథంలో కూడా 10వ అధ్యాయంలో కూడా ఆయన ఒక మాటను అక్కడ తెలియచేస్తున్నారు. ఆయన గమనించినట్లయితే ఆ మాటలు చాలా హృదయ వేదనకి ఉన్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1-2 మాట. ఇశ్రాయేలు విస్తారం వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము, వారు ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠంలో వారు విశేషంగా చేర్చు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైనది కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషంగా చేసిరి, అనగా విగ్రహ ఆరాధన. ఈ మాటల నుండి
దేవుడు నన్ను ఫలింప చేయట కొరకే కదా. మంచిదే, దేవుళ్ళ ఫలిస్తే మంచిదే, కానీ నువ్వు దేన్ని విగ్రహంగా చేసుకున్నావు? ఈ దినము కొన్ని విషయాల విగ్రహం గురించి చెప్పాలని ఇష్టపడతాం. ఏదో ఒక చేతితో చేసిన విగ్రహం గురించి నేను మాట్లాడలేదు, కానీ నీ భార్య నీకు విగ్రహం అయిపోయిందా? లేకపోతే నీ భర్త నీకు విగ్రహం అయిపోయాడా? లేకపోతే నీ యొక్క కుమార్తె నీకు విగ్రహం అయిపోయిందా? నీ ఆస్తి పాస్తులు నీ విగ్రహం అయిపోయినా? నీకున్న చరాస్తులు నీకు విగ్రహం అయిపోయినా? లేకపోతే నీ బిడ్డలు నీకు విగ్రహం అయిపోయి ఉన్నారా? లేకపోతే నీ ఉద్యోగమే నీకు విగ్రహం అయిందా? నీకున్నటువంటి స్థానమే నీకు విగ్రహం అయిపోయిందా? దేని విషయంలో నువ్వు విగ్రహారాధికుడు అయిపోయో? ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను చేసినందుకు నీ అందరు నిలిచి ఉండాలి అని అంటే, నీలో ఇటువంటి విగ్రహ ఆరాధన ఉన్నట్లయితే, దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహ ఆరాధనని నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరుడా, ఈ దినం మనం మొదటగా భ్రష్టత్వాన్ని తీసివేసుకుందాం. అందుకని కారు ద్రాక్షల వల్ల మనం అయిపోతున్నాం. రెండు విశ్వాస ఘాతకులుగా మనం ఉన్నాం. ఈ దినం దాన్ని సరి చేసుకుందాం. మూడోదిగా, దేవునికి ఆయాసం కలిగించే విగ్రహ ఆరాధన గురించి మనం ఆలోచించేద్దాం. ఏదో విగ్రహాల ముందు నేను పెట్టడం నువ్వు చూసావు అంటుండవచ్చు, మంచిదే, నువ్వు పెట్టలేదు, కానీ నీలో దేని గురించి విగ్రహ ఆరాధన ఉన్నది? ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక దైవ సేవకుడు పేరైతే చెప్పటం బాగోదు, ఎందుకంటే మరలా నా మీద కామెంట్స్ వస్తాయి కాబట్టి, ఆ దైవ సేవకుడు మంచి దైవ సేవ చేస్తున్నాడు. ఆయన ఒక అడ్వకేట్గా ఉండేవారు. ఆ దేవుడు ఆయన ఆశీర్వదించి ఫారెన్ వెళ్ళి కొంత అక్యుములేట్ చేసుకొని వచ్చి ఉన్నాడు, మంచిగా సంపాదించుకున్నాడు, దేవుని పరిచర్య చేస్తున్నాడు. కానీ తన కుమారుడితో భయంకరమైనటువంటి ఒక సినిమా తీశాడు. తో కూడుకున్నది, లైంగికత్వాన్ని ప్రేరేపితం చేస్తుంది. నీవు చేసే దైవ సేవ ఏమిటి? నీ కుమార్ని ఒక సినిమా హీరోగా చేయటం దేవునికి అవమానం కాదా? నువ్వు ఎవరికి దేవుని యొక్క వాక్యాన్ని అందించగలుగుతావు? ఎవరికి దేవుని యొక్క వాక్యం? నీకు ఒకవేళ ఈ దిన కోట్లాది రూపాయల ఆస్తులు ఉండవచ్చు, కానీ దేవుని దగ్గర ఆ కోట్లాది మందితో ఆ యొక్క సార్వత్రిక సంఘంలో చేర్చబడినటువంటి అనుభవంలో నీవు కానీ నీ కుటుంబం కానీ ఉంచగలిగేటువంటి బాధ్యతను ఇచ్చున్నావా? ఒక సేవకుడిగా ప్రతి దినం కూడా మనం అందరం పరీక్ష చేసుకోవాలి. నేను సేవ చేస్తున్నాను, కానీ నేను ఒక్కడనే కాదు కదా, నా తర్వాత నా కుటుంబము, నా తర్వాత నేను ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన నా కుటుంబీకులు కూడా ఆ యొక్క సార్వత్రిక సంఘంలో చేర్చబడి ఆ యొక్క ప్రభు రాకడ సమయంలో ఎత్తబడి గుంపులో ఉండాలన్నదే కదా మన యొక్క నిశ్చయత. దాని కొరకే కదా దేవుడు నిన్ను ఇంకనూ కూడా ఆయుష్ని అనుగ్రహించి మనం చేయవలసింది. మనం ఆయనకి విధేయత, ఆయన కనుదృష్టిలో యోగ్యులుగా కనిపించినప్పుడు ఆయన పిలుచుకుంటాడు కదా. అయితే ఈ దినం నువ్వేం చేస్తాం? ఏ విధంగా వెళ్ళిపోతుంది నీ జీవితం? ఇటువంటి భయంకరమైనటువంటి కపటమైనటువంటి పిచ్చి ద్రాక్షల వలె మన జీవితము మనం పయనిస్తున్నామా? ఇటువంటి పిచ్చి ప్రవర్తన కలిగినటువంటి వారుగా, ఒక భ్రష్టకరమైనటువంటి జీవితంగా, ఒక విశ్వాసఘాతకులుగా, ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునేటువంటి భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా మనం ఉంచున్నామా? ఈ దినం దేవుడు నాకు బోధిస్తున్నది ఏమిటో తెలుసా? ఈ యొక్క మాటల ద్వారానే దేవుడు చెప్తున్నారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మరలా యోహాను సువార్త 15వ అధ్యాయంకి వస్తే, నేను నిజమైన ద్రాక్ష చెట్టును అనడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవనానికి, ఫలభరితమైనటువంటి జీవితానికి మూలము తనే అని, నేనే అంతంలో ఇంతటువంటి అర్థం దాగి ఉన్నది. నేనే నిజమైన, అందుకని అంటే నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. జీవమును ఇచ్చువాడు ఆయనే, ఆయన తప్ప వేరొక వాడు ఎవ్వరు కూడా లేదండి. కాబట్టి ఆయన ద్వారానే తండ్రి యొక్క చిత్తాన్ని మనం కోరుకునే వారిగా ఉండాలి. చాలా మంది అంటుంటారు ఆయన ఒక ప్రవక్త అని యేసుక్రీస్తు ప్రభువారిని అంటారు. తండ్రి అయినటువంటి దేవాతి దేవుడే తన నర రూపుగా తన కుమారుడైనటువంటి యేసు ఒక కుమారుని రూపంలో ఆయన యొక్క ఏ పాపం లేని వాడిగా, ఒక పవిత్రుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపిస్తే, ఈ దినం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత వేదనకరమైనటువంటి మాటలు. నన్ను ఒక మంచి ద్రాక్షగా నేను దేవుడు తీర్చాలని, ఆ చెడిపోయినటువంటి ఆ జాతి ఏదైతే దేవుడికి భ్రష్టకరమైనటువంటి విశ్వాసఘాతమైనటువంటి ఆ విగ్రహార్థం చేసినటువంటి ఆ జాతి ఉన్నదా, ఆ జాతి నుండి మనం
దూరం చేయాలి. ఈరోజు ఏదో ఒక కులము ఒక మతం అని నేను ఎప్పుడు చెప్పను. ఉన్నది రెండే రెండు. ఒకటి క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తుని ఎరగని వారు తప్ప. ఈ కులములు అన్నీ కూడా మానవుడు పెట్టుకున్నదే. దేవుడు మానవుని సృష్టించినప్పుడు కులము లేదు, మతము లేదు. ఉన్నది ఆయన ఎరిగిన వారు, ఆయన ఎరగని వారు తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఇదేనున్న ఈ కుల వ్యవస్థ అనేది మానవుడి మీద ఒక సంఘంగా విడదీస్తుంది, అన్నదమ్ముల బంధాన్ని విడదీస్తుంది, చుట్టుప్రక్కల వారితో ఉన్నటువంటి బంధాన్ని విడదీసి అరే వీడు పలానా కులానికి చెందినవాడు, వీడు పలానా మతానికి చెందినవాడని నీలో నీవు బయటికి నువ్వు నీ శత్రుత్వాన్ని చేసుకుంటున్నావా? దాని కొరకు కాదు కదా. నువ్వు చనిపోయిన సమయంలో నేను ఎత్తుకుపోవటానికి ఒక నలుగురు కావాలి కదా. అయ్యో అనేటువంటి వారు ఉండవద్దా? దేని కొరకు ఈ అహంకారములు? దేని కొరకు ఈ కారు ద్రాక్ష లాంటి బ్రతుకులు? దేని కొరకు? నిన్ను భ్రష్టత్వంలోకి నడిపించడం కాదు కదా. ఆయన నిన్ను ఫలింపచేయాలని ఇష్టపడుతున్నాను. నువ్వు విశ్వాసఘాతకుడుగా మారటం కొరకు కాదు కదా. నిన్ను ఒక ఫలింపేటువంటి ఒక విశ్వాసతలకు నడిపించాలని అనుకుంటున్నాడు. నువ్వు ఒక విగ్రహాన్ని చేయట కొరకు కాదు కదా. ఆయన నిన్ను ఒక మంచి నడవడికలకి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వేమి చేస్తున్నావు? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుడు ఈ యొక్క మాటలు వల్లించడానికి, యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని వల్లించడానికి యేసు 4 రకాలుగా ఈ యొక్క ఉపమానంను 4 అంశాలుగా తెలియచేసినట్లుగా ఉన్నది. అయితే ఈ దినము నేను చెప్పేది ఏమిటంటే ఫలించాలి అనే ఒక అంశాన్ని చెప్తాను. రెండో భాగము వచ్చే పరిశుద్ధ దిన అది ఏమిటంటే ఫలించకపోతే కలిగే నష్టాలు ఏంటో, మూడో భాగాన్ని ఫలించడం వలన వచ్చే ఆశీర్వాదాలు ఏంటో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అయితే మొదటగా చూసినట్లయితే ఫలించాలి అని అంటే ఏమి చేయాలో రండి యోహాను సువార్తలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి మాటలు, ఇందాక చదవబడినటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము, అక్కడ నీ గురించి, నా గురించి దేవుడు ఒక మాట రాసిన. ఫలించాలంటే 2వ వచనము, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా, అంటే నీవు నేను ఆయనలో ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను ఫలించితేనే కదా మనం ఇతరులను సంతోషపరచగలుగుతాం. నీవు నేను అభివృద్ధి పరచబడితేనే కదా ఇతరులను మనం వారిని కూడా, వెనుకబడిన వారిని పైకి లేవనెత్తగలుగుతాం. నీవు ఫలించడం వల్ల దేవుడు కూడా ఆనందపడతాడు. నువ్వు ఫలించడం వల్ల దేవుని యొక్క నామం ఘనపరచబడుతుంది. నువ్వు ఫలించడం వల్ల, అనగా ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక సహోదరుడు తను అన్యుడిగా ఉండేవాడు. ఆ సహోదరుడు అతను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ యొక్క జాబ్లో తన క్రింద ఉన్నటువంటి వారందరూ కూడా తన దగ్గరికి రావాలంటే వణుకుతో, భయంతో ఉండేవారు. అయితే దేవుని యొక్క వాక్యం ఒక దిన తన కారులో ప్రయాణం చేస్తుంటే ఒక చోట ఆగి ఉన్నాడు. ఆ రోడ్ సైడ్ ఆగుంటే మైక్ ద్వారా ఒక మాట వినబడుతుంది. ఇదిగో నా ప్రియ సహోదరుడా, నీతో ఉన్న వారితో నీకు సమాధానం ఉందా? నీతో ఉన్న వారికి నీకు సమాధానం లేకపోతే నువ్వు చనిపోయినప్పుడు నీతో ఎవరు వస్తారు? నేను తిట్టుకునేవారు. ఈ మాటలు ఆ మైక్లో ఒక సేవకుడు చెప్తుంటే విన్నాడు. ఆయన ఆలోచన చేసుకున్నాడు, తిరిగి వచ్చి ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు. తనగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో టార్చర్ పెట్టి ఉన్నాడు, తను సరి చేసుకున్నాడు. మరలా ఆఫీస్కి వచ్చి ఉన్నాడు. వచ్చిన తర్వాత ఈ వణికిపోతున్న వాళ్ళ దగ్గరికి, వారు ఈ దగ్గరికి రావాలంటే తనకున్నటువంటి మిగతా ఆ డిపార్ట్మెంట్ పీపుల్ అంతా కూడా వణికిపోతున్నారు. అయితే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ దినము ఈ పని చేయండి, బ్రదర్ ఈ దినం ఈ పని చేయండి అని అంటే వారిలో తెలియనటువంటి మార్పు వారిలో ఈ యొక్క వ్యక్తులు చూసినప్పుడు ఎందుకు వీళ్ళు ఇట్లాంటి మార్పు కలిగింది, ఒకవేళ నేను నటిస్తున్నాడా అని చెప్పేసి వారు అనుకున్నారు. కానీ ఆ దినం మొదలుకొని ప్రతి దినము ఈయన ఒక బాస్ అయి ఉండి కూడా ఆ యొక్క కో ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఈయనే వందనాలు చెప్పడం చేస్తూ వారు గమనించున్నారు. దానివల్ల జరిగింది ఏంటో చెప్పమంటారా? అనేక మందిని రక్షణ ఎక్కడ వచ్చింది సార్? ఒక్క మాట అడగాలనుకుంటున్నాం. మీ దగ్గరికి మేము రావాలంటే భయపడుతుండే వాళ్ళం. ఎందుకు సార్ ఈరోజు మీరు మా దగ్గరికి వస్తున్నారు, మాకు నమస్కారాలు పెడుతున్నారు అని అంటే, ఇదిగో నన్ను బ్రతికించింది అని చెప్పి ఆ బైబిల్ని, చిన్న బైబిల్ గ్రంథం తన జోబులో ఉంటే దాన్ని తీసి చూపించి, ఇదిగో ఈ గ్రంథం నన్ను మార్చింది అని అన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ దినం ఏదో ఇది ఒక భూత పుస్తకం అని, ఇది ఏదో భయంకరమైన పుస్తకం మాట్లాడుతున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఒక మాట అంటాను, నా జీవితాన్ని మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథము. అందుకని
మనము ఆయన యందు నిల్చున్నప్పుడు ఎవరు అంటే మనం ఎలా ఉంటాం తెలుసా, ఎక్కువగా ఫలించేవారుగా ఉంటాము. అంత మాత్రమే కాదు, 5వ వచనంలో కూడా ఉంటుంది చూడు, ఎవడు నా యందు నిల్చుండు, నేను ఎవని యందు నిల్చుందునో వాడు బహుగా, ఎక్కువగా, ఒకటి, రెండోది బహుగా ఫలిస్తాం. శరణం తప్ప వేరొక దిక్కు మనకు లేదు. మనం బహుగా వేరొక దిక్కు అనేది మనకు లేదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుడు నువ్వు ఫలించుట ఎందుకో తెలుసా, ఎక్కువగా నువ్వు ఫలించి అక్కడితో ఆగిపోవాలని కాదు, దేవుళ్ళు దినదినము ఆధ్యాత్మికంగా నువ్వు ఎక్కువగా బలపరచబడాలని. ఎంత ఎక్కువగా బలపరచబడాలంటే బహుగాను బలపరచబడాలని, బహుగాను ఫలించాలని ఆయన కోరుకొంటున్నాడు. అంత మాత్రమే కాదు, 8వ వచనం చూడండి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి దేని కొరకండి, ఎక్కువగా బహుగా ఎందుకో తెలుసా, నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మహిమపరచిన బట్ట కొరకు, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క నామము అనేకముల మధ్య మహిమపరచబట్ట కొరకు నువ్వు ఫలించాలని, నేను ఫలించాలని, ఎలా తెలిసి ఎక్కువగా ఫలించాలని, బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే నువ్వు అలా ఉన్నావా? నువ్వు అలా జీవిస్తున్నావా? లేకపోతే దేవునికి వ్యతిరేకరమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? లేకపోతే దేవునికి ఆయాసం కలిగించేటువంటి క్రియలు నీలో ఉన్నాయా? ఈ ఫలించటం ద్వారా కొన్ని విషయాలు మనం పాటించవలసిన కొన్ని ఫలించడం వలన కలిగేటువంటి ఫలముల విషయం గురించి చెప్పి నేను 2వ పార్ట్ అనేది రానున్న పరిశుద్ధంలో పంచుకుంటాను. మొదటగా మనం ఫలించవలసినటువంటి కొన్ని ఫలములు ఏమిటో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. చాలా మంచి మాట, అది చాలా ఇష్టమైనటువంటి మాట. ఏమిటో తెలుసా, అక్కడ 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అతడు పరిశీలన గురించి అంతా చెప్తూ 2వ భాగం నుంచి చూడండి, మీరు మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించుడి. ఎలా ఫలించాలో తెలుసండి, మారు మనసుకు కలిగినటువంటి ఫలము మనలో ఉండాలి. నీలో మారు మనసు కలిగినటువంటి పశ్చాత్తాప హృదయం ఉన్నదా? లేకపోతే నీవు ఇతరుల దగ్గర మార్పు చెందినట్లు కనిపిస్తూ నీ మనసంతా కూడా కపటోపాయంతో నిండుకుంటే దానివల్ల ఏమాత్రం కూడా ఫలితం అనేది ఉండదు. నీలో నిజమైనటువంటి మారు మనసు కలిగిన పశ్చాత్తాప హృదయం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు కలిగిన పశ్చాత్తాప హృదయం నీలో వస్తుందో నువ్వు ఫలిస్తావు. ఫలించడం మాత్రమే కాదు, ఎక్కువగా ఫలిస్తావు. బహుగా ఫలించి దేవుని యొక్క నామం మహిమపరచబడేవాడుగా ఉంటావు. ఇదేనా దేవుడు మనం ఫలించాలనంటే మొదటిగా మనకు కావాల్సింది ఏంటో తెలుసా, మాయ మనసు కాదు, మారు మనసు కలిగినటువంటి ఫలము మనలో కావాలి. నీలో నాలో ఆ మారు మనసు ఉన్నదా? మనం స్వపరీక్ష చేసుకుందాం. మారు మనసు అది ఎంత విలువైనదో. ఏదో అంటారు, నేను నీటిలో మునిగిపోయాను, లేచాను, రక్షణ వచ్చేసింది అని అనుకుంటారు. అది కాదు రక్షణ. నీవు పాపంలో ఉండి నువ్వు నీటిలో మునిగినంత మాత్రం ఆ నీటిలో మునిగిన వాడిగానే ఉంటావు తప్ప తిరిగి లేచిన వాడిగానే ఉంటావు. కానీ నీలో మారు మనసు కలిగిన పశ్చాత్తాప హృదయం అనేది రాదు. అది లేదు కాబట్టి మన కారు ద్రాక్షల వలె మన జీవితాలు అయిపోతున్నాయి. కారు ద్రాక్షల వలె దేవుణ్ణి మన భ్రష్టకరమైన జీవితంలో మనం జీవిస్తున్నాము. దేవునికి విశ్వాసఘాతకులుగా మనం మార్చబడుతున్నాం. 3వది విగ్రహారాధికులుగా మనం మార్చబడుతున్నాం. దేవుడు కోరుకున్న నువ్వు ఫలించాలి బిడ్డ, నువ్వు ఫలించాలి. కాబట్టి మొదట నీలో ఫలించడానికి మూల కారణము మారు మనసు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. 2వదిగా చూసినట్లయితే ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం నా భాగంలో మంచి ఫలము, మారు మనసు వలన 2వది ఇచ్చిన తెలుసా, మంచి ఫలము అంటే చెడ్డ ఫలముని ఆయన కోరుకోడు. ఆయన ఎప్పుడు కూడా ఉత్తమమైంది. నీ కుమారుడు ఇది అడిగితే అది ఇస్తావా అని ఎందుకని అన్నాడో తెలుసండి. ఆయన దేవుడు కూడా మనము ఏది అడిగామో దానికన్నా ఉత్తమమైనది, ఉన్నతమైనది, నిర్మలమైనది మన జీవితాలకి అది ఫలాన్నిచ్చేటువంటి దీవెనలతో ఆశీర్వాదాలతో ఆయన నింపుతాడు. కానీ ఏదో దేవా నాకు ఒక 1,00,000 రూపాయలు అప్పు ఉంది, అప్పు తీసేయంటే కాదు. 1,00,000 రూపాయలు అప్పు తీసివేయటమే కాదు, తిరిగి మళ్ళీ నీ జీవితంలో అప్పులు కాకుండా ఉండనట్లుగా నిన్ను అంతగా దేవుడు హెచ్చించి వాడై ఉన్నాడు. నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక ప్రియ సహోదరుడు, నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి విజయవాడ పట్టణంలో, వాడు ఎప్పుడు చూసినా సరే అప్పులు అంటుండేవాడు. లోకంలో తిరుగుతుండేవాడు. ఆ బెట్టింగ్లు ఈ బెట్టింగ్లు వేస్తుండేవాడు. దానివల్ల ఎన్నో ఇంకా డబ్బులు రావాల్సింది బదులుగా లక్షలాది రూపాయలు ఇంకా నష్టంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. అయితే ఒక దిన తన దేవుని యొక్క వాక్యం తట్టింది. ఏమిటి తెలుసా, నా యొద్దకు రండి
నీ యొక్క కాడిని నేను సులువు చేస్తాననే మాట మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారని అంటూ యోహాను సువార్త 3:16 దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయమైన కుమారుని యందు అనే మాటలు హృదయాన్ని తట్టిని వాటన్నిటిని విడిచిపెట్టి ఉన్నాడు. ఇక మరణమే శరణమని అనుకుంటున్నాడు అప్పుల ఊబికి. అయితే తను ప్రార్థన చేసి ఉన్నాడు. ఆ ప్రార్థనకి బదులుగా ఈ దినము అమెరికా రాష్ట్రానికి ఒక సేవకుడిగా వెళ్ళి అక్కడ సేవను బోధిస్తూ ఈ దినము విజయవాడ పట్టణంలో ఒక అనాథాశ్రయాన్ని ఆయన స్థాపితం చేసి ఈ దినమున దేవుడు అనేక మందికి తన చేతితో ఒక అప్పు ఉన్నటువంటి వ్యక్తి అనేక మందికి తన చేతితో అన్నం పెట్టేవాడుగా దేవుడు తనని ఆశీర్వదించి ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది? లోకంలో ఉన్నప్పుడు బెట్టికల ద్వారా లక్షలు వస్తుంది అనుకున్నటువంటి వ్యక్తి అప్పుల పాలైపోయాడు. కానీ దేవుని యొక్క చేతికి వచ్చినప్పుడు, దేవుని యొక్క కాడి కిందకు వచ్చినప్పుడు ఆ కారు ద్రాక్ష లాంటి జీవితాన్ని మధురమైన ద్రాక్ష రసంగా దేవుడు మార్చి ఉన్నాడు కదా. అదే విధంగా ఈ సహోదరుడి యొక్క జీవితాన్ని దేవుడు మార్చి తన యొక్క పరిచయలో వాడుకొంటున్నాడు. ఒక మంచి ఫలము ఫలించాలని దేవుని యొక్క కోరికై ఉన్నది. మూడవదిగా చూసినట్లయితే మనం ఫలించాలి అని అంటే యోహాను సువార్త 4:36 అక్కడ ఉంటుంది, నిత్య జీవార్థమైనటువంటి ఫలం అనే పదం అక్కడ కనిపిస్తుంది. నేను నిత్య జీవార్థమైనటువంటి అంటే నిత్యము జీవింప చేసేటువంటి ఫలవంతమైనటువంటి జీవితం. అనగా ఈ దినము ₹1,00,000 ఉన్నాయి, కానీ అది రేపటి దిన ఉండకపోవచ్చు. కానీ నా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? మంచి ఫలము. ఒక ఫలించుట అంటే నిత్యము జీవార్థం అంటే నిత్యము కూడా సంతోషభరితంగా దేవుణ్ణి ఆనందించి దేవుని మహింపరిచేటువంటి జీవార్థమైనటువంటి ఫలము దేవుడు నీ జీవితంలో ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన కొరకు నువ్వు ఫలించినప్పుడు, ఆయన యందు నువ్వు నిల్చుండటం వలన ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి నేను చెప్తూ ఉన్నాను. నాలుగోదిగా చూసినట్లయితే నీతి ఫలము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:10 అక్కడ 2వ భాగంలో నీతి ఫలం అనే పదం అక్కడ కనిపిస్తుంది. దేవుని నీతి ఫలమునందు నిలిచింది. ఈ దినము నీతి కొరకు నిలబడే వారు ఎందరూ ఉన్నారు. ఇదిగో అంటూ ఉంటారు, ఎంతో మంది ఎన్నో మాటలు చెప్తుంటారు, కానీ నీతి అనే ఫలం నీలో ఉన్నదా? నీతిని నువ్వు స్థాపింపవస్తున్నావా? ఇదిగో నేను నీతిని సత్యాన్ని స్థాపించడం కొరకు వచ్చాను, కానీ మతాన్ని స్థాపించడానికి రాలేదని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినారు. ఇదిగో నేను సత్యమైనటువంటి నీతిని స్థాపించడం కొరకు నేను వచ్చినాను, కానీ ఒక కులాన్ని నేను స్థాపించడం వచ్చేనానని ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటి? నేను నీతి స్థాపన నిమిత్తం అంటే సత్యాన్ని స్థాపించడం కొరకు. అసత్యంతో నిండిపోయిన ఈ లోకంలో ఇగో కారు ద్రాక్షాల వలె మారిపోయినటువంటి నా ప్రజల్ని మరలా మంచి ద్రాక్షాల వలె, ఒక పనికొచ్చే ద్రాక్షల వలె, ఒక మంచి నీతికరమైనటువంటి ద్రాక్ష తోట వలె నా బిడ్డల్ని తిరిగి చిగురింప చేయట కొరకు నేను వచ్చిన్నాను యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. 5వ అంశంగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:9 ఉంటుంది. అక్కడ వెలుగు ఫలము అనేది ఉంటుంది. నిన్ను నన్ను లోకంలోకి, ఇగో క్రైస్తవుడా, నా ప్రియ సహోదరుడా, నీవు ఈ లోకంలో ఒక వెలుగుగా ఉన్నావా? నీ లోకంలో ఒక వెలుగుగా ఉద్భవిస్తున్నావా? లేకపోతే నిన్ను చూచిన వారు ఇంకనూ కూడా చీకటిలోకి నడిపించే జీవితంగా నీ జీవితం ఉన్నదా? నువ్వు క్రైస్తవుడు, ఆదివారం తెల్ల బట్టలు వేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళిపోయి దేవుని మందిరంలో కూర్చొని మరలా వచ్చి ఇంకా బాధాకరమైంది ఏంటో తెలుసా? ఒక దినం ఒక సన్నివేశం కొన్ని సంవత్సరాల క్రితం నేను చూస్తున్నాను. దేవుని మందిరానికి అతను చాలా స్మోకరు. ఆదివారం కలిసి తన భార్య యొక్క ప్రేరేపణ చేత మందిరానికి వెళ్తాడు. ఇంటికి వస్తాడు, బైబిల్ అక్కడ పెడతాడు, సిగరెట్ కాల్చుకుంటూ కూర్చుంటాడు. తన జీవితం ఎంత భయంకరమైంది! అది కాదు కదా దేవుడు కోరుకుంటున్నది. దేవుడు వెలుగుని ఎప్పుడైతే ఆ చీకటి బంధకంలో, ఆ కారు ద్రాక్ష లాంటి బంధకంలో నువ్వు బంధించుకుంటావో, నీ యొక్క దేవుని సహాయతను కోరుకొని నువ్వు బంధిస్తావో, దేవుడు వెలుగు ఫలంగా నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు. లేకపోతే నీ జీవితం కారు ద్రాక్షల వల్లే. అదే ఇందాక చదవబడినటువంటి యెషయా గ్రంథము 5:1-7 వరకు దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎంతో న్యాయం చేయాలని ఇష్టపడ్డాడు. కానీ నీవు ఏం చేసావు తెలుసా? కారు ద్రాక్షల వల్ల అయిపోయి నన్ను దుఃఖపరుస్తావా? నాకు ఒక ద్రోహం చేస్తావా? ఒక భ్రష్టకరమైన బ్రతుకులో బ్రతుకుతావా? నాకే ఒక విశ్వాస ఘాతకుడిగా అయిపోతావా? లేకపోతే నా యొక్క నామాన్ని నువ్వు అబాస్ పాలు చేస్తున్నావా? అందుకు కాదు కదా నేను ఈ భూమి మీద ఉంచింది. నీ కుటుంబ వ్యవస్థను నేను ఏర్పరిచింది దాని కొరకు కాదు కదా. నీకు భార్యనిచ్చాను, నీకు భర్తనిచ్చాను, నీకు పిల్లల్ని ఇచ్చాను, వారి జీవితాలను ఆశీర్వదించాను అంటే నేను ఒక వెలుగుగా ఈ లోకంకి ఉంచటం కొరకు కదా. అయితే నువ్వు చీకటిగా మారుస్తావా? నీ దీపం ఉండగానే నువ్వు చక్క పెట్టుకోవాల్సింది బదులుగా దీపం ఉండగానే నీ దీపాన్ని నువ్వు ఆర్పి వేసుకుంటున్నావా?
వద్దు నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నువ్వు దేని కొరకు రేచల కొరకు నువ్వు ప్రయాసపడుతూ నీ జీవితాన్ని చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలు ఎక్కడ చూసినా సరే అన్యాక్రాంతమైనటువంటి క్రియలు పెట్రోలిగిపోతున్నాయి. దాని కొరకు కాదు కదా దేవుడు నిన్ను ఉద్దేశించి భూమి మీద ఉంచింది. నువ్వు ఒక వెలుగుకరమైన ఫలముగా ఈ లోకానికి వెలుగునిచ్చే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలనే కదా దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? ఇదన్నా వెలుగుగా ఉంటున్నావా? కారు ద్రాక్షల వల్ల నీ జీవితం మార్చేసుకుంటూ ఇతరులను కూడా మారుస్తున్నావా? ఇతరుల జీవితాలను మార్చడానికి కాదు కదా దేవుడు నిన్ను భూమి మీద ఉంచింది. నీ జీవితం వెలుగుగా ఉంటే ఇతరులను కూడా వెలుగుగా ఉంచడం కొరకే కదా. దాని కొరకు ప్రయాసపడతావా? తర్వాత అంశం చూసినట్లయితే నీ జీవితం ఎలా ఫలప్రదంగా ఉండాలో తెలుసా? 1 తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, సేవా ఫలం. నువ్వు మంచి పనులు చేసే వ్యక్తిగా, అందుకనే నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు అని అన్నాడు. వారు కష్టంలో ఉంటే వెళ్ళు, నీ దగ్గర ఒక 10 అంగీలు ఉంటే ఇచ్చేయి అని అన్నాడు. అంటే అన్ని 10 ఇచ్చేయమని అనలా, కనీసం మినిమం ఒక అంగి అయినా ఇచ్చి వారి శరీరాన్ని కప్పడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ దేవుడు నీకు కొంత ఇచ్చినట్లయితే దానిలో కొంత తీసి పేదలకి సహాయం చేసేటువంటి వారిగా ఉన్నావా? దానివల్ల జరిగేది ఏంటో తెలుసా? ఉన్నవాడిని చూసేటువంటి లోకమే తప్ప బాధలో వేదనలో కృంగిపోతున్న వారిని, కష్ట నిష్ఠూరంలో ఉన్న వారిని ఆదరించేటువంటి సమాజంలో మనం లేమండి. మనం ఉన్నది కూడా ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ ఎవరికైతే దేవుని యందు ఫలించాలని ఆశ ఉంటుందో సేవా ఫలం అనేది వాళ్ళు ఇతరులకు సేవ చేయాలి. అది ఏ రూపమైనా అది వారికి ఇతరులకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేసేవారుగా ఉంటారు. ఏదో పేపర్లు ఎక్కించేసుకుని ఇతడు ఇన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ఉన్నాడు, ఇన్ని లక్షలు ఇచ్చి ఉన్నాడు, దాని కొరకు కాదండి. నీ కుడి చేతితో ఇచ్చిన నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదంట. అది సేవ, నిజమైనటువంటి సేవ. చాలా మంది అన్నారు, మీ యొక్క ఆర్గనైజేషన్ గురించి పబ్లిసిటీ చేస్తే మీకున్నటువంటి ఎగ్జామ్షన్స్ని బట్టి మీకు ఎన్నో లక్షల కోట్లాది రూపాయలు వస్తాయని అన్నారు. కానీ ఏ దినాన్ని కూడా నేను దాని గురించి ఆశపడలేదు. నేను ఒకటి దేవుడు కష్ట సమయంలో నాకు ఇచ్చి ఉన్నాడు, నేను సరైన రీతిలో నేను సద్వినియోగపరచాలి అని చెప్పి ప్రతి పైసాని కూడా బహు జాగ్రత్తగా నేను నా భార్య ఇరువురం కలిసి బహు జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఈ దినమ ఎక్కడో ఉన్నటువంటి నా జీవితాన్ని, ఎక్కడో ఆధారపడిపోయినటువంటి నా జీవితాన్ని ఈ దినము ఒక ఫలప్రదంగా ఉన్నది అని అంటే సేవ అనే హృదయం. అది నా తండ్రి నాకు నేర్పించింది, నా భార్య నాకు తోడుగా ఉన్నది, మా మామగారి దగ్గర నేర్చుకుంది ఇదేనండి. మా నాన్నగారు ఎవరైనా ఇంటికి వస్తే తను దాచినటువంటి దానిలో మా అమ్మ ఆపుతున్నా సరే మా నాన్నగారు ఇవ్వాలి, ఇచ్చుట అనేది మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఇవ్వాలి అంటూ ఉండేవారు. మా తల్లిగారు ఎప్పుడు కూడా బంగారం ఇచ్చి వేస్తున్నాం, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారంటూ బాధపడుతుండేది. కానీ నా భార్యకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు అని చెప్పి అనంటే నేను దానికైతే సంతకం పెట్టించుకురాను. నా దేవుడు ఏది ఉద్యోగం రాకపోయినా పర్లేదు, నా దేవుని కొరకు నేను నిలబడి ఉండాలని ఉన్నది. కాబట్టి ఈ దినం నా భార్య నా దేవుడు ఆస్వాదించున్నాడు. అంత మాత్రమే కాదు, నా తండ్రి 5 బిడ్డలు ఉన్నప్పటికీ ఈ దినము 3 పూట్ల ఆహారం తినగలిగేటువంటి కృపా బాధ్యతను నా దేవుడు మాకిచ్చి మమ్మల్ని పోషిస్తున్నాడు. ఇది నా సాక్ష్యంగా నేను చెప్తున్నాను తప్ప ఏదో దీని గురించి నేను నా యొక్క డాంబికత్వం గురించి నేను చెప్పుకోవడం కాదు. ఎందుకేం చెప్తున్నానంటే సేవా ఫలం అనేది మనలో కావాలి. మనం ఫలించాలి అని అంటే సేవ అనే ఫలం మనలో ఉంటే మనం ఫలిస్తామనే దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత విషయం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మాట మనకు కనిపి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా ఉంది. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించదము. ఆయన నామాన్ని గణపరుస్తూ అది వాడబాయని ఆకువలే మనం ఫలించేటువంటి ఫలము మన జీవితంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ ఫలము ఎప్పుడు కూడా అది పచ్చగానే ఉంటుంది, అది ఎప్పుడు కూడా ఫలప్రదంగానే ఉంటుంది. ఆ జిహ్వా ఫలం అనేది ఎప్పుడు కూడా ఎండిపోదు. నీ యొక్క ఆత్మీయ జీవితం కూడా ఎండిపోకుండా, కారు ద్రాక్షల వలె మారిపోకుండా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. జిహ్వా ఫలం వలె నీ జీవితం ఉండాలని, నీ కుటుంబం ఉండాలని, నీ సంఘం ఉండాలని, నువ్వు సమాజంలో జిహ్వా ఫలం వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు జిహ్వా ఫలం వలె ఉంటావో నువ్వు అనేక మందికి ఫలించినట్లుగా నువ్వు సాదృశ్యంగా ఉంటావు, వారికి ఒక విట్నెస్గా ఉంటావు, ఒక సాక్షిగా ఉంటావు.
అంత మాత్రమే కాదు కానీ నీలో ఆత్మ ఫలములు చాలా ప్రాముఖ్యమై ఉన్నాయి. గల్తీ రాసిన పత్రిక 5:22 చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంటే మనకి 9 ఆత్మ ఫలములు. ఆ ఆత్మ ఫలములు మనలో ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 9 ఆత్మ ఫలములు ఉన్నాయి. ఆత్మ ఫలములు మనలో ఉన్నాయా? ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలములు ఉంటాయో మనం ఫలిస్తాం. ఎప్పుడైతే మన జీవితంలో ఆత్మ ఫలంలో ఉంటాయో మనం ఆత్మీయంగా ఫలిస్తూ ఇతరులను ఫలించటానికి మనం అభివృద్ధి పరచబడతాం. ఫలించటానికి మనం వారికి ఒక ఎగ్జాంపుల్గా మన జీవితం ఉంటుంది. ఒక మాట చెప్పాలని ఇష్టపడతాం. ఒక గింజ వేస్తూ ఉంటాం, ఆ గింజ భూమిలోకి వెళ్తుంది, ఆ వేరు మొలకెత్తుతూ ఉంటుంది. ఆ ఒక చెట్టు వస్తూ ఉన్న కొలది ఆ చిన్న మొక్క మొలకెత్తుతూ ఉంటే క్రింద వేరు కిందకి భూమిలోకి కొట్టుకుంటూ 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 అది వెళ్తున్న కొద్ది, ఆ బాధ అనుభవిస్తున్న కొలది చెట్టు వృద్ధి చెందుతుంటుంది. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థననే ఆ యొక్క వేరు వల్లే మన ప్రార్థన ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం వెలుగొందింపబడుతుంది. అనేక మందికి ఒక ఫలాలుగా ఉంటుంది. ఆ చెట్టు వృద్ధి చెందుతుంది, అనేక ఫలాలు ఇస్తుంది, అనేక మందికి ఆహారాన్ని కలుగ చేసినట్లుగా మన జీవితం కూడా అనేక మందికి ఆత్మ ఫలాలు మనం కలుగచేవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆఖరిగా చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:10 గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:10 ఈ విధంగా ఉన్నది. చూద్దాం ఏమని అక్కడ రాయబడి ఉన్నదంటే, ప్రార్థన చేయటం మానక మీ సంపూర్ణ ఆత్మ జ్ఞానమును ఆత్మ సంబంధం వివేకము గల వారును ఆయన చిత్తం పరిపూర్ణంగా గ్రహించేవారై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు ఇంకా తర్వాత దేవుని విషయమైన జ్ఞానము యందు అభివృద్ధి పొందుపరచు. దేవుని విషయమైన జ్ఞానం, దేవుని యందు భయభక్తి కలిగి ఉండే జ్ఞానమునకు మూలమని సామెతల గ్రంథకర్త ద్వారా ఆత్మీయ దేవుడు ఆ మాటలు రాయించి ఉన్నాడు. మనకి జ్ఞానం అనేది ఎక్కడొస్తుందో తెలుసా? దేవుని వాక్యం దగ్గర. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మన జీవితంలో జ్ఞానం అనేది కలుగుతుంది. దేవుని యొక్క వాక్యమే మనకి జ్ఞానాన్ని వృద్ధిపరిచేది. అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం వల్ల అన్ని విషయంలో, అంటే ఇది కాదు అది లేదు అనేది కాదు, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఈ దిన క్రైస్తవులుగా మనం అట్లా ఉంచినామా? మన బిడ్డల యొక్క వివాహ వ్యవస్థ వచ్చేటప్పటికి నేను గడిచిన వారంలో చెప్పినట్లు నాకు జ్ఞాపకం. మన బిడ్డల వివాహ వ్యవస్థలో వచ్చి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాం. అది మంచి రోజా చెడ్డ రోజా, అది ఈ సమయమా ఆ సమయమా, అది వర్జ్యం వస్తుందా దుర్ముహూర్తం వస్తుందా లేకపోతే ఏంటి ఆనందదాయకమైన గడియలా అని మనం చూస్తాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుడు చేసినటువంటి కార్యము దీని యందు సంతోషించి ఆనందించేది మనం రాస్తాం. ఎంత భయంకరమైందండి! అలాంటి క్రైస్తవులుగా మనం వద్దు. అట్లాంటి భ్రష్టకరమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండవద్దు. ప్రార్థన చేద్దాం. దేవా, నా కుమార్తె విషయంలో, నా కుమార్తె విషయంలో మీ పాదాలు చెంత ఉన్నానయ్యా. నేను నాయన మీ దగ్గర నాయన నేను చేసినటువంటి సత్క్రియలు జ్ఞాపకం చేసుకొని ప్రభా నా జీవితంలోకి మీరు రండి. నాకు బిడ్డ యొక్క కుటుంబ వ్యవస్థ మీరు కట్టిన మనం అందరం ప్రార్థన చేస్తే దేవుడు ఆ సత్క్రియల్ని జ్ఞాపకం చేసుకుని వాడై ఉన్నాడు. అందుకని ఉపమాన రీతిగా ఉంటాడు కదా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వస్తారని చెప్పి అక్కడ ఎన్నో ఎన్నో అందమైనటువంటి కూర వంటకాలు అన్నీ కూడా చేసి పెడతారు. అయితే ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని పారదోడు, నువ్వు వెళ్ళిపోయా తొందరగా, నువ్వు ఉన్నావని తెలిస్తే ఆయన వచ్చి వెళ్ళిపోతాడేమో అని అంటారు. కానీ తర్వాత ఆయన రారు. వెళ్ళి అడిగితే నేను ఈ విధంగా వస్తే నువ్వు నన్ను చేర్చుకోలేదు, నన్ను పక్కకు పంపివేసి ఉన్నావు అని అంటారు. అదేవిధంగా దేవుడు ఏ రూపంలో అయినా సరే తన యొక్క నిన్ను పరీక్షించుట కొరకు, నిన్ను గమనించుట కొరకు, నీ యొక్క హృదయము నీ మనసును తెలుసుకుంట కొరకు, ఆయన సత్క్రియలు చేయుట కొరకు ఈ యొక్క నిన్ను ప్రేరేపించాలని ఇష్టపడతాడు. ఆ ఫలాన్ని నువ్వు ఈ దినం విత్తుతామా? ఆ ఫలించినప్పుడు నువ్వు ఫలించి ఇతరులను ఫలప్రదంగా చేయగలిగేవాడు సాక్షిగా నువ్వు ఉంటావు. ఆఖరిగా చూసినట్లు రోమిలు రాసిన పత్రిక 1:13 ఆత్మ రక్షణ అనే ఫలము. ఆత్మ ఇదంతా చేసి మన ఆత్మను పోగొట్టుకున్నాడు. ఇగో ఈ లోకంలో ధనవంతుడు అంతను సంపాదించుకున్నాడు, తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం? ఆ ధనవంతుడు చనిపోయినాడు, వెళ్ళి ఉన్నాడు. అయ్యో ఆ వేదనకరమైన పరిస్థితులు. ఇగో తన ఇంటి ముందు గుమ్మం ముందు నిలబడి ఆ విసిరినటువంటి రొట్టె మెక్కలు తిన్నటువంటి వ్యక్తి ఏమో అబ్రహాం గారి యొక్క రొమ్మును ఆనుకొని ఉంటే ఇతనేమో ఇంత బాధలు అనుభవిస్తాడు. దేవా, ఇదిగో ఒక్కసారి అవకాశం లేదు, అవకాశం ఇచ్చి ఉన్నాను కానీ ఆ అవకాశం నువ్వు దుర్వినియోగపరుచుకున్నావు కాబట్టి ఇక లేదనంటే ఒక్కసారి నా సహోదరులకు వెళ్ళి చెప్తానని అన్నారు. ఇగో ఈ దినం దేవుడు నీకు
ఆత్మ రక్షణార్థమైనటువంటి మాటలు నువ్వు ఫలించాలని, అభివృద్ధి పరచబడాలని దేవుడు కోరుకుని నువ్వు ఎంతవరకు ఇష్టపడుతున్నావు? దేవుని యొక్క నామాన్ని నువ్వు అవమానపరిస్తే ఇంకా కూడా దేవునికి అయిష్టకరమైనటువంటి జీవితమే నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే నువ్వు కారు ద్రాక్షల వల్లే నీ జీవితం అంతమొందించుకోవాలనుకుంటున్నావా? లేకపోతే మంచి ద్రాక్ష వల్లే నువ్వు ఎదగాలని ఇష్టపడుతున్నావు? ఆయన ఎంత నిల్చుంటే తప్ప వేరొక మార్గం లేదు. వచ్చేసి పార్ట్ 2గా ఫలించకపోతే సంభవించే నష్టాలేంటో రానున్నటువంటి వారంలో చూద్దాం. ఏదైనా దేవుడు నేను ఫలించాలని కోరుకున్నాను. నువ్వు ఫలించి అభివృద్ధి పరిచి ఈ భూమిని నింపి ఈ అనేక మందితో నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకున్నటువంటి కృపాభాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధ దిన ఫలించుట అనే అంశం గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మేము ఏ విధంగా ఫలించాలి, ఏమేమి మాలో ఉన్నాయి, ఏ భ్రష్టత్వం మాలో ఉన్నది, ఏ విశ్వాసఘాతుకులుగా మేము ఉన్నాము, ఏ విగ్రహారాధనలు మాలో ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని ప్రభా 10 ఫలాలు గురించి మీరు మాకు తెలియజేస్తున్నారు. ఆ ఫలములు నాయన మా జీవితంలో స్వతంత్రించుకునే కృపా భాగ్యం దయచేయండి. అభాగ్యుడినైనా నన్ను నిలబెట్టుకొని మీరు వాడుకున్న విధానం బట్టి వందనం. నేను కూడా ఫలించాలని మీరు ఇష్టపడుతున్నారు. మేమందరం కూడా ఫలించుట కొరకే కదా ప్రభా ఇంకా ఈ భూమి మీద మమ్మల్ని ఉంచున్నారు. ఆయన మీలో మేము ఫలించేటువంటి కృపా భాగ్యత మాకు దయచేయమని, ఎందరైతే ఈ మాటలను వింటూ ఉన్నారో వారందరి జీవితంలో మీ మహిమ కలిగిన కార్యమును మీరు జరిగించమని, మీరు రాకడ ఆలస్యమైతే మరొక పరిశుద్ధ దినం మేము ఈ విధంగా కలుసుకొని మేము స్తుతించి మహింపరచ గణపరచ కృపా భాగ్యత దయచేయమని, మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగిస్తూ గడిచిన వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీ కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ నూతన వారంలోకి మేము క్షేమకంగా ప్రవేశపెట్టి ఉన్నారు తండ్రి. ఈ వారం అంతా కూడా మీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచమని, మీ క్షేమంతో తండ్రి మీ యొక్క రాకడ పర్యంతము ప్రభా మీ అందునైనా మేము నిల్చుండే కృపా భాగ్యత దయచేయమని, మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి ఆయన రాకడ పర్యంతము మనమందరం ఆయన వాక్యం నందు నిల్చుండి ఫలించే కృపా భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. 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 మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క మహిమకరమైన నామానికి మాత్రమే సమస్త మహిమ గంట చెల్లునుగాక. మీరు మా గురించి మా యొక్క కార్యక్రమాల గురించి మా యొక్క పరిచయల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.